ఆరోగ్యశ్రీ సేవలపై ప్రైవేట్ ఆసుపత్రులు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ నెల 10వ తేదీ నుంచి సేవలు నిలిపివేస్తామని ప్రభుత్వానికి స్పష్టం చేశాయి. ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, జెడ్హెచ్ఎస్ పథకాల కింద ఇప్పటికే 1000 కోట్ల రూపాయల వరకు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని ఆసుపత్రుల వర్గాలు పేర్కొన్నాయి. ఆసుపత్రులు నడిపే పరిస్థితి లేకుండా పోయింది అని ప్రైవేట్ ఆసుపత్రులు తేల్చి చెబుతున్నాయి. ప్రభుత్వం బిల్లులను చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోయాయి అనేది వారి వాదన. ఈ వాదనతో ప్రభుత్వం గత ఏడాదిలో 920 కోట్ల రూపాయలు చెల్లించామని, ఇంకా 450 నుంచి 500 కోట్ల రూపాయలు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయని పేర్కొంది. పెండింగ్ బిల్లుల వివాదం ఆరోగ్యశ్రీ సేవలపై ప్రజలకు తీవ్రమైన ప్రభావం చూపవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది సామాన్య ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన సమస్య కాబట్టి ప్రభుత్వం మరియు ఆసుపత్రుల మధ్య వివాదం త్వరగా పరిష్కారం అవుతుందని ప్రజలు ఆశిస్తున్నారు. ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేతతో సామాన్యులకు ఎలా న్యాయం జరుగుతుంది అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఆరోగ్యశ్రీ సేవలపై ప్రైవేట్ ఆసుపత్రులు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ నెల 10వ తేదీ నుంచి సేవలు నిలిపివేస్తామని ప్రభుత్వానికి స్పష్టం చేశాయి. ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, జెడ్హెచ్ఎస్ పథకాల కింద ఇప్పటికే 1000 కోట్ల రూపాయల వరకు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని ఆసుపత్రుల వర్గాలు పేర్కొన్నాయి. ఆసుపత్రులు నడిపే పరిస్థితి లేకుండా పోయింది అని ప్రైవేట్ ఆసుపత్రులు తేల్చి చెబుతున్నాయి. ప్రభుత్వం బిల్లులను చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోయాయి అనేది వారి వాదన. ఈ వాదనతో ప్రభుత్వం గత ఏడాదిలో 920 కోట్ల రూపాయలు చెల్లించామని, ఇంకా 450 నుంచి 500 కోట్ల రూపాయలు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయని పేర్కొంది. పెండింగ్ బిల్లుల వివాదం ఆరోగ్యశ్రీ సేవలపై ప్రజలకు తీవ్రమైన ప్రభావం చూపవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది సామాన్య ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన సమస్య కాబట్టి ప్రభుత్వం మరియు ఆసుపత్రుల మధ్య వివాదం త్వరగా పరిష్కారం అవుతుందని ప్రజలు ఆశిస్తున్నారు. ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేతతో సామాన్యులకు ఎలా న్యాయం జరుగుతుంది అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.